కాయిన్ ఇదేనా? ఎస్ ఇదే. ఈ కాయిన్ సెంటర్ లో ప్లేస్ చేయాలి. ఇక్కడ let's hold the hands. Oh, Holy Spirit, please come. We are here to help you. Spirits, please come and communicate with us. We are here to help you. Come, tell your problems. We will help you. Please come to us. Kavya, no pillow. Oh, Holy Spirits, please come. Pooja, you try. No pillow. Oh, Holy Spirits, please come. Pooja, stop! ఆ రోజు జరిగిన విషయాన్ని అక్కడే మర్చిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ అది మా భవిష్యత్తుని మార్చేస్తుందని అనుకోలేదు. I am glad you have come to our hospital, Prithvi. My pleasure. గుడ్ మార్నింగ్ సార్. Hi. రమ్మన్నారట? మన హాస్పిటల్ సింపోజియం సంబంధించిన డ్రాయింగ్స్ ఇంకా రెడీ చేయలేదంటే టైం దగ్గరికి వస్తుంది. మ్యాటర్ ఎంత అయిపోయింది సార్. 2 days లో వాటిని కూడా. ఇట్స్ ఓకే. బై ద వే మీట్ డాక్టర్ పృథ్వీ ఫ్రమ్ హైదరాబాద్, మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జన్. మన హాస్పిటల్ కి పట్టుబట్టి మరీ స్పెషల్ రిక్వెస్ట్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చాను. నైస్ మీటింగ్ యూ డాక్టర్. మీ గురించి చాలా విన్నాను. అది నా అదృష్టం. కావ్య, డాక్టర్ గారికి మన హాస్పిటల్ అంతా చూపించు. ఫైన్ సార్. డాక్టర్, బీ మై గెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ సార్. సీ యూ. మీరు చాలా బాగా మాట్లాడతారు. థ్యాంక్స్, బట్ నేను ఇంకా మాట్లాడడం మొదలే పెట్టలేదు. ముంబై జూనియర్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడడం నేను చూశాను. రియల్లీ? అవును, యు ఆర్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్స్. అందరు అమ్మాయిలాగే నాకు కూడా పొగడతలంటే ఇష్టం. ఐ స్వేర్, ఐ సిన్సియర్లీ మీన్ ఇట్. దెన్ సిన్సియర్ గా థ్యాంక్స్. యూకే నుండి ఆఫర్ వచ్చిన ఈ హాస్పిటల్ కి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? హలో. హాయ్. నీకోసం. వాట్? నా కోసమా? మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు. నా పాత గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే అనేది. పాత అంటున్నారు, ఇప్పుడు కదా. ఈ ఆడపిల్లలకి డాక్టర్స్ కంటే యాక్టర్స్ ఎక్కువ ఇష్టం. వయసు? వాళ్ళు ప్రేమించినట్టు బాగా నటించగలరు కాబట్టి. చూడు భవాని వస్తుంది. హాయ్. హాయ్. ఏంటి నీ చేతిలో బొమ్మ? మన ఐ స్పెషలిస్ట్ రిటైర్ అవుతున్నారు కదా, అందుకని. బాగుంది. నేనే గీసానే. మరి నెక్స్ట్ మంత్ గైనకాలజిస్ట్ రిటైర్ అవుతున్నాడు. కొంచెం జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ. yes, నేను ఆర్టిస్ట్. నైస్. మేము డాక్టర్స్. నేను డాక్టర్ కావ్య గారిని కలవాలండి. డ్రాయింగ్స్ కి ఆర్టిస్ట్ కావాలని నోటీస్ బోర్డులో చూసాను. కావ్య గారు. కావ్య రౌండ్స్ లో ఉంది. మీరు కొంచెం వెయిట్ చేయండి. That's the staff hostel, and there's the inpatient ward, and that's the psychiatric ward. I see. Dr. Vansi. Hello. కావ్య ఎవరో ఆర్టిస్ట్ అట Oh, అతన్ని క్యాంటీన్ దగ్గరికి రమ్మన్నా. ఓకే. డాక్టర్, I must go. I'll catch you later. ప్లీజ్. Okay. మీరు హాయ్, ఐమ్ కావ్య. రండి వెళ్తూ మాట్లాడుకుందాం. వావ్, లవ్లీ. మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి. మీ ప్రతి పెయింటింగ్ లో ఒక పెయిన్ ఉంది, ఒక లైఫ్ ఉంది. కెన్ ఐ టేక్ దిస్ పెయింటింగ్? థ్యాంక్స్. నాకు కొన్ని డయాగ్రామ్స్ అర్జెంట్ గా కావాలి. అవి చాలా ఇంపార్టెంట్.
అక్క. హాయ్ బంటి. వాటికక్క. థియరీస్ రాసేసరికి నా టైం అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ తో హాలిడేస్ గడిపేశాను. పర్వాలేదండి, నేను ఎన్ని డయాగ్రామ్స్ అయినా గీసిస్తాను. మీరు ఎక్కడుంటారు? ద్వారకా నగర్ లో ఫ్రెండ్ తో. అతను ఏం చేస్తాడు? ఈ టైంలో అయితే డాన్స్ చేస్తాను. ప్రేమలో పడ్డాను మామ. అయినా హాస్పిటల్ వెళ్ళాక కానీ బొమ్మలంటే అమ్మాయిని చూసాను మామ. కాదు మామ, కాదు మామ, కాదు మామ, అయ్యో కాదు మామ, అవును మామ. ఫస్ట్ టైం మామ ఒక అమ్మాయి నాతో బాగా మాట్లాడింది. లేకపోతే నేను ఎప్పుడైనా అమ్మాయిల గురించి మాట్లాడాను? లేదనుకో, కానీ అమ్మాయిలు చాలా డేంజర్ రా. నేను మదురైలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ మెకానిక్ భర్త గాడు సంజయ్ అని ఒక వైన్ షాప్ గారు అమ్మాయిని ప్రేమించాడు. అక్కడి నుంచి పారిపోయి చెన్నైలో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు మామ? దిండిగల్ రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నీకు నా ప్రేమ గెలుస్తుందన్న నమ్మకం లేదు కదా? నమ్మకం ఉన్నదిరా, నువ్వేదనుకుంటే సాధిస్తావు, అది నాకు తెలుసు. థ్యాంక్స్ మామ. అర్జెంట్ గా నా కావ్యకి డ్రాయింగ్స్ చేయాలి. అదే మామ. తొందరగా పదవి, లేట్ అయింది. మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నేను అందంగా లేనా? సారీ, అమ్మాయిలంటేనే అందం. గుడ్ మార్నింగ్ లేడీస్. ఏ కావ్య, నాకెందుకో ఆ పృథ్వీ నీకు లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది. లైనా? అదేనే సైట్ కొట్టడం. ఇంకా పాలిస్ట్ గా చెప్పాలంటే లవ్ చేయడం. అంత సీన్ లేదు. నీకు ఇంట్రెస్టే లేదా? అలానే లేదు. అన్నిసార్లు అడుగుతున్నావు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? చచ్చా, నాకు భయం. లవ్ అంటేనా, ప్రెగ్నెన్సీ అంటేనా? మీనా, టూ మచ్. ఓకే ఓకే, మీరిద్దరు డ్రాప్ అయ్యారు కాబట్టి ఆ డాక్టర్ ని నాకు వదిలేయండి. ఏం చేస్తావే? డాక్టర్ పృథ్వీ పిట్యూటరీ గ్లాండ్స్ కి పని చెప్తాను. టూ మచ్. లైఫ్ లో మరీ too much. అక్క రా అక్క, నీకు ఒక విషయం చూపించాలి. తర్వాత వస్తాను. రా అక్క. ఓకే బాయ్. ఓకే. నీకు అసలు బుద్ధిందా? అక్కడి నుంచి చూస్తున్నాను. ఏదన్నా ఎబ్రోడు అని సరిపెట్టుకుంటా ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అతను యాప్లీస్కాయలు తిన్నానని ఎతవేడుపులు ఎడుతావా? ఏ నిన్న నువ్వు నాలుగు రేగిపళ్ళు తొప్పుతున్నప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా, ఫీల్ అయ్యానా? ఇదిగో డాక్టర్ అమ్మా, ఈయన నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ఖాళీ చేయించేస్తావా, లేకపోతే నన్ను సీపు డాక్టర్ రిపోర్ట్ ఇచ్చేయమంటావా? ఏమైంది బాబాయ్? చూడండి డాక్టర్ అమ్మా, రోజు పిల్లోడికని తెచ్చిన పళ్ళని తినేస్తున్నాడు. పళ్ళు రాలిపోతాయి. పొద్దునే ఇన్ని అరటిపళ్ళు ఎట్టుకొచ్చాడు. అన్ని నేనే తినేసానా? ఇన్ని ఇడికే వదిలేశాను. దేనికైనా పద్ధతి ఉండాలి. అబ్బా తాతయ్య, ఎన్నిసార్లు చెప్పాలి పక్క వాళ్ళ వస్తువులు తీసుకొద్దని? అది కాదురా బంటి, ఇప్పుడు ఈడు మన నైబర్ కదా, ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయా ఉండవా? మరి ఈడు మన నైబరే, ఈడు బట్టలు నేను వేసేసుకున్నాను. ఈడు ఏమైనా ఫీల్ అయ్యాడా? అబ్బా తాతయ్య, ఇక్కడి నుంచి వెళ్ళు. నన్నే అంటావు అన్నిటికీ నువ్వు. రేపటి నుంచి వాళ్ళకి వీళ్ళకి పెట్టకు, నువ్వే తినాలి. రేపు నారింజ పళ్ళు అట్టుకురా, కుర్రాడు హెల్త్ కి మంచిది. మరి నేను అలా వెళ్ళొస్తాను. చూడండి డాక్టర్ అమ్మా, నా చెప్పలేసుకుని వెళ్ళిపోతున్నాడు. సారీ బాబాయ్, ఇప్పుడే వచ్చేస్తాడు. ఆ అక్క, ఇదే మా తాతయ్యకి నేను కొనాలనుకుంటున్న ఇల్లు. గోల్డ్ డబ్బులు సంపాదించి ఇలాంటివి చాలా ఇల్లులు కొని మా తాతయ్యని బాగా చూసుకుంటా. అక్క, మా తాతయ్యకి నేను తప్ప ఎవ్వరూ లేరక్క. అలాగే, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. త్వరలో నీకు ఆపరేషన్. ఓకే. హాయ్. హాయ్ సాగర్. హాయ్. డయాగ్రామ్స్ అన్ని రెడీ అయిపోయా? రెడీ. థ్యాంక్స్ అ లాట్. సింపోజియం కి టైం అయింది. ఆ బంటి గారితో మాటల్లో పడి లేట్ అయిపోయింది. ఐ లీవ్. ఓ యా, సండే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఖాళీ. సండే నాతో కొంచెం టైం స్పెండ్ చేయగలవా? తప్పకుండా. థ్యాంక్స్. బాయ్.
నా ఫ్రెండ్స్ కి నేను పేషెంట్స్ తో క్లోజ్ గా ఉండడం ఇష్టం లేదు. సర్లే పద. There are 3 things in life: friendship, love, sex. And I think dog is most important. కావ్య ఎందుకంటే I'll meet you later, okay? Bye. This is very bad with Kavya. కావ్య నమస్కారం అండి, నమస్తే. కూర్చోండి. No, it's okay. మా వాడి ఫ్రెండ్ అంటే నారేంజ్ అనుకున్నా, కానీ మీరు చాలా అందంగా ఉన్నారండి. Thank you. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. అవునండి, కంపెనీ వర్క్ కొంచెం బిజీగా ఉన్నాను. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. అది నేను అవ్వాలనుకున్నాను, కానీ అండర్వేర్ కంపెనీలో అటెండ్ గా పనిచేస్తున్నా. ఏం సడన్ గా పార్టీ? ఇవాళ మా వాడు పుట్టినరోజు. నెక్స్ట్ మంత్ కదా పుట్టినరోజు. అప్పుడు డబ్బులు ఉంటాయో లేవో తెలీదు, అందుకే ఈ రోజే మా వాడు పార్టీ ఇద్దామని అన్నాడు. How sweet. Anyways, happy birthday. థ్యాంక్ యూ. ఎవరు ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. వెళ్ళరా. Vanilla for me. ఓకే Hey, Sagar, give me. Do you look like this?